హాయ్ అండి అందరికీ. మా బాబు వచ్చాడనేసి మష్రూమ్ కర్రీ అయితే అదే అండి ఫ్రై చేయడానికి జడిసి భయంతో వండాను. కానీ బాగా కుదిరింది, చాలా బాగా అనిపించింది నాకు. అది ఎలాగో చూసేయండి. ఎందుకంటే నేనైతే 1 year తర్వాత మళ్ళీ వండుకుంటున్నాను. అమ్మ వాళ్ళ ఇంట్లో అయితే ఎప్పుడు కూడా మష్రూమ్ మా చెల్లె వండుతుంది. మా పిల్లలకు చాలా ఇష్టం. మా చెల్లి బాగా వండుతుంది కూడా. నేను ఎప్పుడు వండను కూడా, మష్రూమ్ ఎప్పుడు వండలేదు. అమ్మాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పుడల్లా మా చెల్లి వండితే తినడమే తప్ప నేను ఎప్పుడు వండుకోను. ఇప్పుడైతే మా బాబు వచ్చాడనేసి వాళ్ళ ఫ్రెండ్స్ తెచ్చిచ్చారు. నేనైతే ఫ్రిడ్జ్లో 1 week అయిపోయింది, పెట్టేశాను, మర్చిపోయాను. ఆ తర్వాత బాబుకు వండేసి పెట్టాలి కదని తీసి ఇప్పుడైతే క్లీన్ చేసుకుంటున్నాను. ఇది ఎలాగ ఉండాలి ఏంటి అనేసి అయితే 1కి 2-3 సార్లు అది యూట్యూబ్లో చూసుకున్నాను. ఇంకా నాకు డౌట్కి మా చిలకంకి అడిగాను, కర్రీస్ లాగా చేసుకోవాలని చెప్పింది. ఇక ఇప్పుడు నేను 1 pieceకేమో 4 pieces చేసుకుంటున్నాను. ఎవరి ఇష్టము 1 piece 2 pieces కూడా చేసుకోవచ్చు. అంటే 1 మష్రూమ్కి 2 pieces చేసుకోవచ్చు. ఒక్కొక్కరు అలాగే అంటే గొట్టవి అలాగేసి వండుకుంటుంటారు. మా బాబులకి అయితే చిన్న పీసెస్లా చేయమని చెప్పారు కాబట్టి అలాగే ఇష్టం కాబట్టి నేనైతే చిన్న పీసెస్లా చేసుకున్నాను. ఇప్పుడు రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు దానికి కావాల్సింది ఏంటో లేదండి, ఇవ్వండి ఆనియన్స్, టమాటో, పచ్చిమిర్చి, కరివేపత్తి, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంకేం లేదు. మా ఇంట్లో ఎప్పుడు అల్లం వెల్లుల్లి పేస్టు స్టోర్ చేసుకుని ఉంచుంటాను ఫ్రిడ్జ్లో. కానీ నాకు ఎందుకో నాన్ వెజ్కి నెక్స్ట్ ఇలాంటి కర్రీస్కి అప్పటికప్పుడే రెడీ చేసుకుని వేసుకుంటే మంచి ఫ్లేవర్ బాగుంటుంది అనేసి నేను అల్లం వెల్లుల్లి అలాగా చేసి పక్కన పెట్టాను. ఇప్పుడు తగినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిందంటే ఇప్పుడు తాళం దినుసులు వేసుకోవాలి. ఇవి కొంచెం చిట్టుపెట్టి అయిన తర్వాత ఇంకొంచెం వేడి అవ్వకుండా వేసేసాను. ఇప్పుడు మనం కట్ చేసి పక్కన పెట్టి ఆనియన్స్ వేసుకుంటున్నాము. ఇవి వేగం ఫ్రై అవ్వాలంటే సాల్ట్ వేసుకోవాలి. వేగం తొందరగా అవుతుంది ఫ్రై. ఇప్పుడు ఫ్రై అవుతుంటే అదే కరివేపత్తి మనం పక్కన పెట్టుకున్నాము కదా, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ ఇప్పుడే వేసేసేయాలి. ఇవన్నీ నేను ఇప్పుడే వేసుకున్నాను కదా, మంచిగా మరి కాసేపు కలిపేసి ఇప్పుడు మనము కట్ చేసి పక్కన పెట్టుకున్నాము కదా టమాటాలు, అవి కూడా వేసుకోవాలి. ఇప్పుడు టమాటాలు వేసుకున్నాం కదా. ఫ్రైకి అయితే కొంచెమే ఎక్కువ అవసరం లేదు టమాటా, నేను 1 వేసాను టమాటా. నెక్స్ట్ ఇప్పుడు పసుపు వేసుకుంటున్నాము. నేను అన్నీ తాలింపులో వేస్తాను, పసుపు కారం అన్నీ నేను ఎప్పుడు కూడా తాలింపులో వేస్తాను. అన్నీ వేసి మంచిగా కలుపుకొని ఇప్పుడు మంచిగా స్మాష్ అయిపోయింది కదా. ఇప్పుడు మష్రూమ్ మనం కట్ చేసి పక్కన పెట్టి అది కూడా వేసేయాలి. వేసుకొని ఇప్పుడు మనం ఫ్రై కర్రీస్ ఎలా చేస్తామో అలాగే చేసుకోవాలి. నేనే ఎల్లగర దేవుడా అనుకుని అయితే చాలా టెన్షన్ పడ్డాను. ఎంత 1-2 సార్లు వండితే కదా తెలుస్తుంది. ఇప్పుడు మూత పెట్టాము కదా, మరి కాసేపు అయిన తీస్తాము. చూసారు కదా, ఆయిల్ అంతా పైకి వచ్చేస్తుంది. అలాగే 2 సార్లు అలాగే మనం కలుపుకొని పెట్టుకుంటుండాలి. డక్కన పెట్టుకుంటే మళ్ళీ అంటే వాటర్ అంతా లాగేసుకొని ఆయిల్ అంతా మీదకు తేలిపోతుంది. చూసారు కదా ఎంత మంచిగా కనిపిస్తుంది కదా. ఫ్రై అయిపోయింది, ఆల్మోస్ట్ అయిపోయినట్టే అని మరి కాస్త అవ్వాలి. దీనికోసం ఎంత టెన్షన్ అయ్యాను. 2-3 days ఉండే టెన్షన్. ఫ్రిడ్జ్లో మష్రూమ్ ముందు ఎలా ఉండాలి ఏంటి అనుకొని ఎలాగో ఒకలాగా ఫ్రై చేశాను. కానీ బాగా కుదిరింది, టెన్షన్తో చేశాను కానీ బాగా సెట్ అయింది, చాలా బాగుంది. అసలు కర్రీస్ కంటే ఫ్రై చేసి తింటేనే బాగుంటుంది నాకడైతే. ఎందుకంటే కర్రీస్ చాలాసార్లు తిన్నాను, చెల్లి చేసింది, ఫ్రై కూడా చేస్తుంటుంది. కర్రీస్ కంటే ఫ్రై చాలా బాగుంది, నాకు చాలా నచ్చింది. ఇంకా జీడిపప్పు అన్నీ వేసుకోవచ్చు. ఇంతవరకు ముగింపు.